ప్రియదర్శిని శమి శమి యతే పాపం శమి శత్రు వినాశనం. దసరా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత పూర్వకాలం నుంచి దసరా జరపడం ఈ ఊళ్ళో ఏది ప్రతిక్షణాలు ఉన్నా కూడా అందరం ఇలా సోదర భావంతో కలవాలి. ఏదో పాత పురాణాలు ఏవి మనసులో పెట్టుకోవద్దు. ఇలా కలవాలి మంచిగా అందరం. ఎన్నడూ కలవకుండా సరే ఇలా కలిస్తే వానికి సగం తృప్తి సగం బలం అనేది దానికి వస్తుంది. అరే నా కూడా నన్ను కలిసింది కనుక ఎలాంటి దోషాలు ఉండవద్దు. ఏది ఉన్నా కూడా అందరూ పగ అనేది మతిమరవాలి, దోషం అనేది మతిమరిచి అందరం కలుసుకుంటే చాలా ఆనందపడతారు. మన పూర్వీకులు కూడా ఆనందపడతారని నా పిల్లలు సంతోషంగా ఉన్నారని అందరూ అట్లాంటి టైం రావాలి. ఇంక ఇట్లాంటి టైమే ఉండాలి. అందరం కలిసిపోయే టైమే ఉండాలి. కలిసిపోయే భావనమే ఉండాలి మనిషికి. ఎట్లాంటిది లోపటోటి పెట్టుకొని మాత్రం ఎవరు కలవద్దు. అందరికి దయచేసి నమస్కరించి చెప్తున్నా. ఇట్లాంటి పండుగలు ఎప్పుడు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా తాతల నాటి నుంచి ఇట్లాంటి పండుగ తరతరాలుగా జరుపుకుంటున్నారు. మేము కూడా ఇట్లానే కొనసాగాలని కోరుకుంటున్నాం. చెప్పండి, దసరా పండుగ మీరు ఎందుకు జరుపుకుంటారు? ఇలా అందరు ఎందుకు ఒకరు ఒక దగ్గర ఊరందరూ వచ్చి ఎందుకు కలుసుకుంటారు? పూర్వీకులు చేసిరు అనేది అప్పుడు కాలము. మనిషికి ప్రేమ దగ్గర కలవాలని, ఎందుకంటే సోదర భావంతోనే అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎలాంటి దోషము లేకుండా మనిషికి భేదం లేకుండా కలిసిపోవడమే దసరా పండుగ శుభాకాంక్షలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే చాలా విశేషం. మనకు అప్పుడు పాండవులు వనవాసం వెళ్ళి మరి అక్కడికి పోయి వస్తే కూడా ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలు పెట్టి పూజలు చేసిన రోజు కాబట్టి ఇక్కడ మన గ్రామంలో కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో ఈ జమ్మి పండుగ ఒక ప్రత్యేకత ఉంటుంది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జమ్మి చెట్టు కాడికి వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోవడము, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడము, మరి ప్రతి ఒక్కరు కూడా సామరాస్యంగా ఉండి మరి అందరూ అలాయి బలాయి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగకి ప్రత్యేకత ఉన్నది. దసరా పండుగ అంటేనే మరి ఉన్నోడు లేనోడు అని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు ధరించి మరి జమ్మి పూజ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మేము మున్తాతల నుంచి ఈ వారసత్వం నుంచి ఇట్లా మేము ఎప్పటికీ దసరాకి ఇట్లా జమ్మికి వెళ్ళి అందరము కూడి పాండవులు వనవాసం వెళ్ళి వచ్చి ఆ ఆయుధాలన్నీ జంపి చెట్టు మీద పెట్టి ఆ పూజ చేయడం జరిగింది అన్నట్టు. అట్లా మా ఇండ్లలో కూడా అన్నిటి బండ్లకు పూజలు చేసుకుంటాము. ఇట్లా ఇది అంతా చూసి మళ్ళీ అందరం అలాయి బలాయి తీసుకొని స్నేహపూర్వకంగా కలుసుకొని అంతా ఆనంద ఉత్సవాలతోటి ఈ పండుగ జరుపుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.